క్రిస్మస్ అనగానే మన ఇంటిలో, సంఘంలో ఒక సందడి మొదలవుతుంది. ఆ సందడి మంచి స్టార్, ట్రీ మరియు క్రొత్త బట్టలు కొనే దగ్గర మొదలయ్యి మంచిగా బిర్యానీ తిని తృప్తి చెందడంతో ఎండ్ అవుతుంది. నేటి క్రైస్తవులు వీటికి ఇచ్చే ప్రాముఖ్యత మరి దేనికి ఇవ్వడం లేదు. ఈ స్కిట్లో కొంతమంది క్రీస్తు కంటే ఎక్కువగా వేటికి ప్రాధాన్యత ఇస్తున్నారో చూద్దాం. నలుగురు ఫ్రెండ్స్ కలిసి క్రిస్మస్ షాపింగ్కి వెళ్తున్నారు. హాయ్, నేను క్రిస్మస్కి మంచి స్టార్ కొనాలనుకుంటున్నాను. మీరు నాతో వస్తారా? నేను క్రిస్మస్కి మంచి ట్రీ కొనాలనుకుంటున్నాను. నేను జాసన్ని అడుగుతాను. మన ముగ్గురం కలిసి షాపింగ్కి వెళ్దాము. ఓకే, నేను వస్తాను. నేను ఒక మంచి డ్రెస్ కొనాలనుకుంటున్నాను. నేను జాయిస్ మేని తీసుకుని వస్తాను. మన అందరం కలిసి క్రిస్మస్ షాపింగ్కి వెళ్దాము. నలుగురు కలిసి క్రిస్మస్ షాపింగ్కి వెళ్తారు. అక్కడ వారి మధ్య సంభాషణ ఇలా జరిగింది. అబ్బో, ఇక్కడ చాలా స్టార్స్ ఉన్నాయి. రండి ఫ్రెండ్స్, ఒక మంచి స్టార్ సెలెక్ట్ చేద్దాం. ఈ స్టార్స్ లో రెడ్ కలర్ కంటే పింక్ కలర్ ఉంటే ఆ స్టార్ కూడా బాగుంది, కానీ లైటింగ్స్ అంతగా బాగోలేవు. నేను చాలా మంచి స్టార్ కొందామని వచ్చాను, కానీ నాకు ఇక్కడ ఏమీ అంతగా నచ్చట్లేదు. నేను ఎందుకో ఏ స్టార్ చూసినా అంతగా సాటిస్ఫై అవ్వలేకపోతున్నాను. ఇప్పుడు ఏం చేయాలి? స్టార్ లేకపోతే ఎలా? చూడు జాన్, క్రిస్మస్ కి స్టార్ కాదు ముఖ్యం. క్రిస్మస్ లో ముఖ్యం ఏమిటంటే జ్ఞానులను యేసు ప్రభు పుట్టిన బెత్లెహేమునకు నడిపించిన నక్షత్రం లాగా మన బాలుడైన యేసు వద్దకు, మన రక్షకుడైన యేసు వద్దకు నడిపించాలి. అది అసలైన నిజమైన నక్షత్రం. మనం ఏదో ఈ స్టార్ పెట్టుకొని తృప్తి పడిపోతున్నాము. క్రిస్మస్ అనగానే స్టార్ అని అనుకుంటాము. బైబిల్లో కూడా బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతుల వలె ప్రకాశిస్తారు అని ఉంటుంది కదా. అలాగే మనం కూడా ఒక నక్షత్రం వలె కొంతమందినైనా యేసు వద్దకు నడిపించాలి. తీసుకో, క్రిస్మస్ కి స్టార్ తీసుకోవడంలో తప్పేమీ లేదు. కానీ ఈ స్టార్ మనకు ఏమి గుర్తు చేస్తుందో మనం గ్రహించాలి. మనం కొంతమందినైనా క్రీస్తు వైపుకు ఆకర్షించి వారి జీవితాలను వెలిగించాలి. ఎందుకంటే ఆయనే నిజమైన వెలుగు, వేకువ చుక్క, నిజమైన నక్షత్రం. కాబట్టి ఆయన వద్దకు అనేకులను నడిపిస్తే మనమే అప్పుడు ఒక గొప్ప స్టార్ పెట్టుకున్నట్టు. అందుకే నేను స్టార్ కొనకుండా ట్రీ కొనాలి అనుకుంటున్నాను. క్రిస్మస్కి ట్రీ కదా ముఖ్యం. ట్రీ లేకపోతే క్రిస్మస్సే లేదు. జేసన్ పాల్ అక్కడ ఉన్న ట్రీని చూస్తూ ఏది సెలెక్ట్ చేసుకోవాలో తెలియక ఆలోచిస్తున్నాడు. వాళ్ళ ఫ్రెండ్స్ని సలహా అడుగుతున్నాడు. చెప్పండి ఫ్రెండ్స్, ఈ ట్రీ బాగుందా? లేదు లేదులే, ఇది కొంచెం చిన్నగా ఉంది. ఇదేమో మరీ పెద్దగా ఉంది. పోనీ ఆ ట్రీ తీసుకుందాము అనుకుంటే అంత అట్రాక్టివ్గా లేదు. లీవ్స్ కూడా చాలా తక్కువగా ఉన్నాయి. ఏం చేయాలి? ఏం తీసుకోవాలి? స్టార్ గురించి చాలా చక్కగా చెప్పావు. నేను స్టార్ అంటే ఏదో అనుకున్నాను. జాయిస్ మేర్, ఇప్పుడు ఈ ట్రీ గురించి ఏదైనా చెప్పు. క్రిస్మస్ ట్రీ చిన్నదైనా పెద్దదైనా పర్వాలేదు, ఏది తీసుకున్నా ఒకటే. అసలు ఈ క్రిస్మస్ ట్రీ మనకి ఏం చెప్తుందంటే, క్రిస్మస్ ట్రీ ఎప్పుడు గ్రీన్ గానే ఉంటుంది. మనం ఎప్పుడు గ్రీన్ ట్రీనే సెలెక్ట్ చేసుకుంటాము. ఈ క్రిస్మస్ ట్రీ మనకేమి గుర్తు చేస్తుందంటే, మానవ వంశ వృక్షంలోనికి దేవుడు దిగి వచ్చాడు. దైవ వంశానికి చెందిన యేసు ప్రభు మానవ వంశంలోనికి దిగి వచ్చిన రోజే క్రిస్మస్. దానిని క్రిస్మస్ ట్రీ గుర్తు చేస్తుంది. సో వీ షుడ్ బి వెరీ గ్రేట్ఫుల్ అండ్ ఎక్సైటెడ్. దేవుడు దైవ వంశంలో నుంచి మానవ వంశంలోనికి రావడం ఎందుకో తెలుసా? మానవ వంశంలో ఉన్న మనలను దైవ వంశంలోనికి చేర్చడానికి, ఆయన కుమారులు కుమార్తెలుగా స్వీకరించడానికి ఆయన ఈ లోకంలోనికి దిగి వచ్చిన రోజు. అందుకే మనం ఈ క్రిస్మస్ ట్రీని పెట్టుకుంటాము. దీని వెనకున్న రియల్ మీనింగ్ ని మనం గమనించి గ్రహించి దేవుణ్ణి చాలా స్తుతించాలి. మనం దాని అర్థాన్ని మన అనుభవంలోకి తెచ్చుకోవాలి. అందుకే నేను స్టార్ కాదు, ట్రీ కాదు, డ్రెస్ కొనాలనుకున్నాను. క్రిస్మస్ కి కొత్త డ్రెస్సే కదా ముఖ్యం. అందుకే ఈ క్రిస్మస్ కి మంచి లేటెస్ట్ మోడల్స్ డ్రెస్ సెలెక్ట్ చేసుకోవడానికి వచ్చాము. క్రిస్మస్ అనగానే మనకు కొత్త బట్టలే కదా గుర్తుకొస్తాయి. ఆ డ్రెస్ చూపించండి,
లేదులే, ఈ డ్రెస్ చూపించండి, లేటెస్ట్ మోడల్స్ ఏమైనా చూపించండి. ఇంకా మంచి మోడల్స్ లేవా? చూడు జేసన్, క్రిస్మస్ కి కొత్త డ్రెస్ వేసుకున్నామా లేదా అనేది ఇంపార్టెంట్ కాదు. యేసయ్య ఈ లోకానికి వచ్చింది మనందరికీ సంతోష వస్త్రాలు, ఓకే, రక్షణ వస్త్రాలు ఇవ్వడానికి వచ్చాడు. యాక్చువల్ గా యేసయ్య పుట్టినప్పుడు ఆయనకు వస్త్రాలు లేక పొత్తి గుడ్డలతో చుట్టి పశువుల శాలలో ఒక చిన్న తొట్టిలో అరుండబెట్టారు. అంత సింపుల్ గా ఎందుకు వచ్చారో తెలుసా? మనకు రక్షణ వస్త్రాలు ఇవ్వడానికి. ఆయన పెరిగి పెద్దయినాక సిలువకు అప్పగింపబడి ఆ సిలువపై రక్తం కార్చి రక్తవర్ణ వస్త్రాలు ఇచ్చి మన రక్షణకు కారణమయ్యాడు. క్రిస్మస్ స్టార్, క్రిస్మస్ ట్రీ గురించి అంత చక్కగా చెప్పావు. నిజమే, యేసు ప్రభువు దైవ కుమారుడై ఉండి మానవ కుమారుడుగా మారాడు. అంతేకాదు, మానవులమైన మనల్ని దేవుని కుమారులుగా చేయడానికి ఆయన వచ్చాడు అనే సత్యాన్ని గ్రహించేలా చేశావు. జాయిస్ మేయర్, థ్యాంక్ యూ సో మచ్. అవును జాయిస్ మేయర్, క్రిస్మస్ కి బట్టలు కాదు, ఓకే, మన రక్షణ వస్త్రం ఇంపార్టెంట్ అని తెలుసుకున్నాను. అసలు నిజంగా చెప్పాలంటే క్రిస్మస్ అంటే యేసు ప్రభుని మన హృదయంలోకి చేర్చుకోవాలి అని చాలా చక్కగా వివరించావు. పదండి, మనందరము ఈరోజు మన షారోన్ సంఘంలో జరిగే క్రిస్మస్ సెలబ్రేషన్స్ కి వెళ్ళి దేవుణ్ణి ఆరాధిద్దాం. నిజమే, క్రిస్మస్ అంటే మంచి స్టార్ పెట్టుకోవడం కాదు, ఆ స్టార్ లాగా మన జీవితాలు ప్రకాశించాలి. అనేకులను యేసు కొరకు ప్రకాశించేలా చెయ్యాలి. క్రిస్మస్ ట్రీ పెట్టడం కాదు, మానవ వంశవృక్షంలోనికి యేసు ప్రభు వచ్చాడని తెలుసుకోవాలి. క్రొత్త వస్త్రాలు కాదు, రక్షణ వస్త్రాలు ధరించి దేవునిని ఆరాధించాలి. ఈ క్రిస్మస్కి అయినా మన ఆలోచన ధోరణి మారాలి. క్రీస్తు కంటే దేనికి మనం ప్రాముఖ్యత ఇవ్వకూడదు. ఎందుకంటే క్రిస్మస్ అంటేనే క్రీస్తును ఆరాధించుట. కాబట్టి క్రీస్తును తప్ప మరి వేటిని ఆరాధించకూడదు, పూజించకూడదు.